ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ వేశారు. వారణాసి నుంచి మోడీ వరుసగా మూడోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ పక్షాలతో వారణాసిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మోడీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వైపు రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. కానీ మంగళవారం 5:30 నుంచే రాకపోకలు మొదలయ్యాయి. రద్దీ దృష్ట్యా మరిన్ని ట్రిప్పులు నడిపే అవకాశం ఉంది. ముప్పాళ్ల మండలం మాదలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పెద్ద పెద్ద బండరాళ్లు, సీసాలు, పెట్రోల్ బాంబులతో గ్రామంలో విధ్వంసం సృష్టించారు. పోలింగ్ ముగిసినా ఇరు వర్గాల ఘర్షణలు ఆగకపోవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు భారీగా మోహరించినా వారిపై సైతం రాళ్లు రువ్వడంతో వెనుదిరిగి వెళ్లారు. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఎన్నికలు ముగిసినా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేడి చల్లారలేదు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో వైసీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. నిన్న పోలింగ్ బూత్ వద్ద గబ్బర్ సింగ్ అనే టీడీపీ నాయకుడిపై దాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఉదయం ప్రతి దాడికి దిగారు. వైసీపీ నేత గోపిపై సుమారు 50 మంది పిడిగుద్దులు కురిపించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయ ధుందుపి మోగిస్తుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కూటమి కనీసం 150 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందుతామని చెప్పారు. చంద్రబాబు, పవన్ చెరో 60,000 మెజార్టీతో విజయం సాధిస్తారని వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పోలింగ్ సమయంలో జరిగిన దాడులపై తీవ్రంగా మండిపడ్డారు. పోలింగ్ సిబ్బంది, పోలీసు యంత్రాంగం టీడీపీకి మద్దతుగా పనిచేశాయన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. తప్పకుండా వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో 5 నెలల పసికందును పెంపుడు కుక్క దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తాండూరు పట్టణంలోని బసవేశ్వర నగర్ లో చోటు చేసుకుంది. దత్తు లావణ్య దంపతులకు ఏకైక సంతానమైన బాబు సాయి అనే 5 నెలల పసికందును కుక్క చంపడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏపీలో వచ్చే 2 రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సునంద తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కువ భాగం వేడి, ఉక్కపోత ఉంటుందంటున్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడానికి ఇంకా టైం పడుతుందని వెల్లడించారు. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూనే నాగబాబు ఆ ట్వీట్ చేశారనే వాదన కొందరు వినిపిస్తున్నారు. పోలింగ్ కు ముందు రోజు బన్నీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లడమే అందుకు కారణమని భావిస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ ని వెతికే పనిలో పడింది. ఈ మేరకు హెడ్ కోచ్ పోస్టుకు దరఖాస్తుల్ని ఆహ్వానించింది. కొత్తగా ఎంపికైన వారు జూలై 1 నుంచి 2027 డిసెంబర్ 31 వరకు హెడ్ కోచ్ గా కొనసాగుతారని బీసీసీఐ తెలియజేసింది.